ఒకనాడు ఒక ఐరోపా దేశస్థుడు ద్వారకామాయికి వచ్చాడు. వాడి యొక్క మనస్సు నాకు అర్థమైంది. అందరి మధ్యలో నా చేతిని ముద్దాడవలనని తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ప్రతిసారి నేను అడ్డుకోవటంతో అతనికి నా మీద కోపము కలిగి అచట నుండి వెళ్ళుటకు నిశ్చయించుకున్నాడు. నేను వెళ్ళవద్దని చెప్పినా వాడు బయలుదేరాడు. ఊరు దాటక పూర్వమే అతడు పోవు టాంగాకు సైకిలు అడ్డు వచ్చి గుర్రములు బెదిరి తల్లకిందులై అనేక విధములుగా ఎముకలు విరిగి కోపర్గాం ఆసుపత్రి పాలయ్యాడు. దీనర్థము నా మాట వినకపోవటం వలన నాకు కోపమొచ్చిందని కాదు. వచ్చు ప్రమాదము నాకు తెలుసు కాబట్టి ఆ ప్రమాదపు బారిన పడకుండా కాపాడుటకు విశ్వ ప్రయత్నము చేసి తిని. కానీ దురదృష్టవశాత్తు ప్రమాదములో అతడు చిక్కుబడటమన్నది జరిగినది. కావున నా ఆదేశములను పాటించిన వాడు సురక్షితముగా ప్రయాణము కొనసాగించెదడు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. సిరిడిలో వెలసిన సద్గురు సాయిరా, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా, సాయి శ్యామా. కనుల నిండా నీవేలే, మనసు నిండా నీవేలే. సిరిడిలో వెలసిన సద్గురు సాయిరా, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా, సాయి శ్యామా. ఆపదలు బాపేటి అనాథనాథుడా, సుఖముగా శయనించు సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా, సాయి శ్యామా.